మనము ఆ వీడియోకి సంబంధించి కాకుండా వేరే ట్యాగ్స్ ఇస్తే ఎక్కువ వైరల్ అవుతుందేమో అని అలా కూడా ఇవ్వకూడదు. అది మిస్లీడ్ కింద కౌంట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు శిల్ప అండి. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. రీసెంట్గా నాకు 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఛానల్ క్రియేట్ చేసి 2 months అవుతుంది. సో నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నీ ఛానల్కి మానిటైజేషన్ అయిందా, మానిటైజేషన్ అయితే ఎంత మనీ వచ్చాయి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో. ఆ క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ఛానల్ నేమ్ వచ్చేసి SVL టాక్స్ అండి. SVL టాక్స్ అంటే శిల్ప, విజయలక్ష్మి అండ్ లక్ష్మి. శిల్ప అంటే నా పేరు, విజయలక్ష్మి అంటే మా మమ్మీ పేరు, లక్ష్మి అంటే మా అత్తయ్య పేరు. ముగ్గురు నేమ్స్ వచ్చేలాగా పెట్టుకున్నామండి. సో ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం, నాకు ఛానల్ స్టార్ట్ చేయాలని యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదు. సో లక్కీగా రీసెంట్గా స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, ఓకే నీ ఇష్టం అన్నారు. అన్న తర్వాత ఛానల్ని మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం రాదు కదా. ఛానల్ స్టార్ట్ చేసే ఒక 2-3 days ముందే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. ఎలా అంటే టెక్ ఛానల్స్ ఫాలో అయ్యాను, ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలి, ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, ఏం చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అన్నీ సెర్చ్ చేసి కొంచెం నోట్ చేసుకొని ఒక ఐడియా వచ్చిన తర్వాత ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరు కూడా ఒకవేళ బిగినర్స్ అయితే, మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నా కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తెలుగులో టెక్ ఛానల్స్ ఉంటాయండి. సో మీరు ఆ ఛానల్స్ని ఫాలో అవుతే వాళ్ళు మన డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంచిగా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో అది విషయం. నెక్స్ట్ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, ఫస్ట్ అసలు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు ఏంటి అని చాలా సెర్చ్ చేశాను. 1 monthలో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం ఎలాగా, అలా చాలా మనకు డౌట్స్ ఉంటాయి కండి. అసలు ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారు, ఒక్కొక్కరికి లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఫస్ట్ నేను మా ఇంట్లో 2-3 మొబైల్స్తో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 2-3 సబ్స్క్రైబర్స్ అయ్యారు. తర్వాత ఒక 2-3 వీడియోస్ పెట్టాక 10 సబ్స్క్రైబర్స్ 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత 3rd day ఒక వీడియో వైరల్ అయింది. వైరల్ అంటే ఒక 10,000 వ్యూస్ వచ్చాయి. దానివల్ల నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయితే తర్వాత 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాము. మాది జాయింట్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేశారు నన్ను. తర్వాత ఒక 10 days తర్వాత 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 100 సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇంకా హ్యాపీగా అనిపించి ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను. అయిన తర్వాత నాకు షార్ట్స్ త్రూనే మానిటైజేషన్ వచ్చింది. చెప్పాలంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను, ఇంకా రాలేదు. నేను ఎలా షార్ట్స్ అప్లోడ్ చేశానో అదంతా దాని గురించి చెప్తాను. ఒక షార్ట్ చాలా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఇంకా 1 million వ్యూస్ వచ్చాయి. ఆ షార్ట్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ చాలా వచ్చారు. అండ్ మీరు చూస్తున్నారుగా 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ షార్ట్ వల్లని మీరు కూడా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అండ్ వీడియోస్ కూడా మనం ఎలా అప్లోడ్ చేయాలి అంటే షార్ట్సే కదా అని లైట్ తీసుకోకూడదు. వీడియోస్కి థంబ్నెయిల్స్ ఉంటాయి, అవన్నీ చేద్దాము, షార్ట్సే కదా అని తీసేసి పెట్టేయకూడదు ఎలా పడితే అలాగా. ఇప్పుడు బిగ్ ఛానల్స్ అనుకోండి, వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు షార్ట్స్ని తీసేసి పెట్టేస్తారు, టైటిల్ కూడా పెట్టరు కొందరైతే. కానీ వాళ్ళకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి షార్ట్స్ ఫీడ్లోకి వెళ్తుంది, వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూస్తారు, వేరే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి. కానీ మనం బిగినర్స్ కదా, మనం యాస్టీస్గా పెట్టేయకూడదు. మనం దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ట్యాగ్స్ చూసుకోవాలి. నేను ట్యాగ్స్ ఎలా ఇస్తానంటే గూగుల్లో అంటే ట్రాపిడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, యూట్యూబ్ ట్యాగ్స్ అని యాప్స్ కూడా ఉంటాయి, కానీ అందులో కాపీ చేసి పేస్ట్ చేయడమే అంతే. దాంట్లో మనం ఎడిట్ చేసుకోవడం ఏమి ఉండదు. అదే ర్యాపిడ్ ట్యాగ్స్, గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్లో మనము ఆ ట్యాగ్స్ని చూసి ఏవి కావాలి, అన్నెసెసరీవి మిస్లీడ్ చేయకూడదు కదండి. మిస్లీడ్ ఉంటుంది,
మనము ఆ వీడియోకి సంబంధించి కాకుండా వేరే ట్యాగ్స్ ఇస్తే ఎక్కువ వైరల్ అవుతుందేమో అని అలా కూడా ఇవ్వకూడదు, అది మిస్లీడ్ కింద కౌంట్ అవుతుంది. సో ఈ ర్యాపిడ్ ట్యాగ్స్లో మిస్లీడ్స్ చేయకుండా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వద్దనేది క్లిక్ చేస్తే పోతుంది, డిలీట్ అయిపోతుంది. సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడమే. అలా ట్యాగ్స్, డిస్క్రిప్షను అన్నీ ఇచ్చిన తర్వాత షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు లాస్ట్లో మనం థంబ్నెయిల్ కూడా చూసుకొని, థంబ్నెయిల్ అంటే ఏముండదు షార్ట్స్లో, మనము ఏది ఇస్తే జనాలకి కొంచెం అట్రాక్ట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. పెన్ నెంబర్ ఉండిద్ది షార్ట్స్లో, షార్ట్స్ సేవ్ చేసేటప్పుడు మనము అది చూసుకొని ఇస్తే సరిపోతుంది. అంటే కొంచెం జనాలకి అట్రాక్ట్గా అనిపిస్తేనే కదా మన షార్ట్ని క్లిక్ చేసి చూస్తారు, అదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అందరూ నాకు మానిటైజేషన్ అయిందా అని అడుగుతున్నారు. సో నాకు రీసెంట్గానే 1 crore వ్యూస్ వచ్చాయండి షార్ట్స్. సో షార్ట్స్లో 1 crore వ్యూస్ వితిన్ 3 monthsలో వస్తే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. ఎలిజిబుల్ అయ్యాను ప్రస్తుతానికి, ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఇంకా అవ్వలేదు. సో అది విషయం. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్కి షార్ట్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, వీడియోస్లో 1 year వరకు మనకు టైం ఉంటుంది. 1 yearలో 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. కానీ నేను ఎక్కువ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి, ఎక్కువ షార్ట్స్ని అప్లోడ్ చేశాను. అవి కూడా లిమిటెడ్ షార్ట్సే, అంటే పెట్టాలి కదా ఏదో ఒకటి పెట్టేద్దాము అని చెప్పేసి నేను క్లమ్జీగా డేలో ఇలా అని పెట్టేయలేదండి. చూసుకొని క్లారిటీగా ఉన్న వీడియోస్. ఫస్ట్ లైటింగ్ కూడా ఇంపార్టెంటే, బ్లర్గా బ్లాక్గా అలా వస్తే వీడియోస్ ఎక్కువ యూట్యూబ్లో షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళినా క్లిక్ చేయరు. క్లిక్ త్రూ అంటే ఎవరు స్వైప్ అప్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అని అక్కడ మనకు యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది కదా. సో అలా లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో అయితే. లైటింగ్, SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇదే ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ఇవన్నీ మనం క్లారిటీగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూసుకొని థంబ్నెయిల్తో సహా ఇస్తేనే, షార్ట్కి కూడా ఇస్తేనే మన వీడియో ఏదో ఒకటి లక్కీగా ఏదో ఒక టైంలో వైరల్ అవుతుంది. సో అదే అండి నేను చెప్పాలనుకున్నా. అండ్ అలాగే యూట్యూబ్ స్టూడియోలో మనకు తెలియని చాలా ఉంటాయి. యూట్యూబ్ స్టూడియో మనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ బిగినర్స్కి యూట్యూబ్ స్టూడియో అర్థం అవ్వదు. మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ స్టూడియో మనం యూజ్ చేస్తాము. యూట్యూబ్ స్టూడియో మనం ఓపెన్ చేయగానే దాంట్లో చాలా ఉంటాయి. అసలు చాలా మందికి చాలా తెలీదు, అంటే ఏ ఆప్షన్లో ఏం చెప్తుంది అది. అంటే మనకి ఏంటంటే అందులో అనలిటిక్స్లో మన వీడియో ఎంతమందికి యూట్యూబ్ చూపించింది, అందులో ఎంతమంది చూసారు, ఎంతమంది స్వైప్ అప్ చేశారు, ఇంకా ఎంతమంది ఎంతసేపు చూసారు. అంటే మనది 1 minute 50 seconds అనుకోండి, 30 seconds చూసి స్కిప్ చేసేసారా, అవన్నీ యూట్యూబ్ స్టూడియోలో ఉంటాయి. ఇంకా అది మీ వ్యూవర్స్ ఏ టైంలో మన ఛానల్ని చూస్తున్నారు, అంటే ఏ టైంలో నీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇది ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే రాదు, ఒక 20-30 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు అది అక్కడ కనిపిస్తుంది అనమాట. యూట్యూబ్ స్టూడియోలో ఏ టైంలో చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ యూట్యూబ్ స్టూడియోలో ఉంటాయండి. నేను యూట్యూబ్ స్టూడియో గురించి బ్రీఫ్గా ఇంకొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, ప్రస్తుతానికి వీడియో లెంతీ అవుతుంది. అండ్ నేను చెప్పదలుచుకున్న ఇవేనండి. మీకు వీడియో నచ్చిందా, మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏదైనా నేను మిస్టేక్ చేశానని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.